అధికారికంగా ఒక చాట్ జీపీటీలో కానీ, గూగుల్‌లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడైనా అధికారికంగా భారతదేశం అంటే హిందూ దేశం అని ముద్రించబడిందేమో నాకు ఒక్కసారి చూపించండి. నేను కూడా మీరు చెప్పింది యాక్సెప్ట్ చేస్తా. లేదు కదా! ఎలా అంటారు సార్ ఇది హిందూ దేశం అని? మీకై మీరు హిందూ దేశం అని చెప్పి హైందవులందరూ ఓన్ చేసుకుంటే ముస్లింలు పరాయోళ్ళట, క్రైస్తవులు పరాయోళ్ళట. ఇది కరెక్ట్ కాదు. ఇది హిందూ దేశం అంటున్న హైందవ సహోదరి సహోదరులారా, అందరూ కాదు, హైందవ నాయకులుగా పిలువబడే కొందరు, హైందవుల్లో కొందరు అజ్ఞానులు ఇది మా హిందూ దేశం, క్రైస్తవులు ముస్లింలు వెళ్ళిపోండి అంటున్నారే. నేను ఒకటే అడుగుతున్నా, ఇది హిందూ దేశం అయితే ఒక పని చేయండి, భారత రాజ్యాంగాన్ని మీరు అగౌరవపరిచినట్టే కాబట్టి భారత రాజ్యాంగాన్ని చించేయండి సార్. ఓ హిందూ నాయకులారా, మీరు ఓట్లు అడుగుతున్నప్పుడు ఓట్లు కేవలం హిందువుల ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారా? కేవలం మీకు వస్తున్న జీతాలు హిందువుల ఖజానాల నుంచి వస్తున్నాయా? కాదు. భారత ప్రజల డబ్బుతో, అన్ని మతాల ఓట్లతో, అంబేద్కర్ గారు రాజ్యాంగంతో మీరు అధికారంలో ఉన్నారు. అయినా ఇది హిందూ దేశం అంటే అది దౌర్జన్యమే. ఓ రాజకీయ పార్టీల నాయకులారా, మీకు రాజ్యాంగం చదవటం చేత కాదా? రాజ్యాంగం చదివిన అర్థమై చావదా? ఏం చేస్తున్నారు తెలుసా మీరు? రాజ్యాంగాన్ని జోబిలో పెట్టుకొని మతాన్ని కత్తిలా వాడుతున్నారు. ఒక్కటే చెప్తున్నాను ప్రతి నాయకుడికి, రాజ్యాంగం లేకపోతే మీరు శూన్యం. హిందూ దేశం అంటారా? మరి క్రైస్తవులు అతిథుల, ముస్లింలు అక్రమంగా జొరబడినటువంటి కబ్జా చేసినటువంటి వాళ్ళ, మరి ఆదివాసులు ఎవరు సార్ హిందూ దేశం అయితే? ఈ దేశం మీ అబ్బ సొత్తా, మీ అబ్బ జాగిరా అని అడుగుతున్నా. మా చర్చిల్లో, మా ఇంట్లో ప్రార్థనలు చేస్తే అడ్డుకుంటున్నారే, మీ పూజలకి పురస్కారాలకి మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా? క్రైస్తవులంటే మత మార్పిడి చేసే దేశ ద్రోహులని మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు లేదా కాస్తైనా? ఈ దేశంలో హాస్పిటల్ పెట్టి ప్రాణాలు కాపాడింది ఎవరు? స్కూళ్ళు లేనప్పుడు పాఠశాలలు తీసుకొచ్చి చదువులేని అనాగరితలో ఉన్నటువంటి ప్రజలకి చదువులు చెప్పించింది ఎవరు? ఆదివాసుల ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసింది ఎవరు? క్రైస్తవులు కాదా? మర్చిపోయారా? లేదా తెలిసినా మర్చిపోయినట్టు నటిస్తున్నారా?